4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. బైబిల్ గ్రంథంలో ఎంత నిక్కచ్చిగా చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు లేరు. చేయుటకు నీవు నాకిచ్చిన పని. ప్రతి మానవునికి దేవుడు 3 దశలు ఇస్తాడు. మొదటి దశ తల్లిదండ్రులతో పెరుగుట. రెండవ దశ తనకు తానుగా వ్యక్తిగతముగా తను తాను తన యొక్క పయనం అనగా తన యొక్క ప్రయాణమును కొనసాగించుకుంటారు. తల్లిదండ్రులు కొంత దూరమే నడిపిస్తారు. ఎంత దూరం నడిపిస్తారు? తల్లిదండ్రులు వివాహమైన దాకా నడిపిస్తారు. అక్కడ నుండి ఆ భార్యాభర్తలిద్దరూ కూడా వారి ప్రయాణపు జీవితమును వ్యక్తిగతముగా దేవుని కొరకై దేవునితో వారు ప్రయాణము చేస్తూ ఉంటారు. మూడవదిగా వారు దేవుని ఇంటిలో ప్రవేశిస్తారు. మూడవదిగా దేవుని ఇంటిలో ప్రవేశిస్తారు. అది ఆఖరి మజిలీ. భూమి మీద 2 మజిలీలు, పరలోకపు మజిలీ తర్వాత ఇక మజిలీ ఏమి అంటూ ఉండదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 2 విధాలుగా ఆయన నలిగిపోయారు. అది పాత నిబంధనలో మనం చూసినట్లయితే, ఇప్పుడు రెఫరెన్స్ చూసి మీకు చెప్తే చాలా సమయం పట్టింది. నేను పైన చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. లేవియాకాండము 2వ అధ్యాయంలో పొయ్యిలో కాల్చినటువంటి నైవేద్యపు బలి, పెనము మీద కాల్చబడిన నైవేద్యపు బలి. రెండవదిగా కుండలో కాల్చబడిన, కుండలో పెట్టి మంట వేసి చేయబడినటువంటి నైవేద్యపు బలి. ఈ 2 బలులు యేసుక్రీస్తు ప్రభు యొక్క బాహ్య రీతిగా ఉన్నటువంటి శ్రమలు, అంతర్గతముగా ఆయన హృదయంలో పడినటువంటి వేదనను మనకు చూపిస్తా ఉన్నాయి. పొయ్యిలో పెట్టి కాల్చే ఒక వస్తువు మన కళ్ళకు కనబడింది. అలాగుననే యేసుక్రీస్తు ప్రభు యొక్క బాధ, ఆయన పుట్టినప్పటి నుండి మనం చూస్తే, ఇదిగో ఆయనను సంహరించుటకు హేరోదు యొక్క ఖడ్గము ఆయన శిరస్సు పైన పుట్టిన దగ్గర నుండి వేలాడుతూనే ఉంది. ఆయనను వెంబడించుతూనే ఉంది. ఆఖరకు యేసు ప్రభు ముఖము మీద ఉమ్మి వేసినప్పుడు, అరచేతులలో గుర్తినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు ఆయన యొక్క బాధను అందరూ చూస్తూ అక్కడ ఉన్న ఆడవారు ఏడ్చారు. అది బాహ్య రూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన శ్రమలు అవి మనకు కనబడతా ఉంటాయి. రెండవదిగా కుండలో పెట్టబడి నైవేద్యము, ఆ యొక్క దేవునికి సమర్పించే నైవేద్యము, ఆ కుండలో ఒక కుండలో ఆ సన్నని గోధుమ పిండిని పోసి మూత పెట్టి కింద ఏ రీతిగా మంట పెట్టినప్పుడు అది మనకు బాహ్యముగా కనబడదు. లోపలే అదేమైపోయింది? ఉడుకుతా ఉంటది. అలాగుననే మన ప్రభువు వారు
ఈ లోకంలో ఉన్నప్పుడు తన ఆంతర్యంలో ఉన్న బాధ ఎవరికి కనపడలేదు. అందుకనే 22వ కీర్తనలోను 69వ కీర్తనలోను ఆ బాధలు మనకు కనపడతాయి. అంతేకాకుండా 22వ అధ్యాయంలోగా సువార్తలో మనకు జరిగిన మాటలే అవేంటంటే, ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్తపు బిందువలే. చెమట రక్తపు బిందువలే అయ్యి కింద పడాలంటే దానికి ఎంత శ్రమ కావాలో చెప్పండి. అది కనబడనటువంటి అంతర్గతంగా ప్రభువు ప్రజల కొరకై, పాపుల కొరకై అది ఒక భాగం. అంతేకాకుండా మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తామంటే, ఆయన యెరూషలేమునకు అంటే సిలువకు వెళ్ళే ఏది మీరు అల్లుడు గారు కదండి, రేపు మళ్ళీ ఆంటీ రాత్రి నన్ను కళ్ళేకొచ్చి కట్టితో పొడుస్తుంది. ఏది మా అల్లుని తీయలేదు నువ్వు అంటే అది మళ్ళా రేపు కొడుతుంది. మా ఆంటీ రాత్రి కళ్ళేకి వస్తుంది. ఇది బాధ్యతే, అది బాధ్యతే. దేవుని కొరకైన బాధ్యత. ఇంటి వారిని మనం గౌరవించి ప్రభువారి పని తక్కువ చేస్తే పరలోకంలో దేవుని ఎదుట మెప్పు ఎక్కువగా పొందలే. ప్రభువారి కొరకై ఎక్కువగా శ్రమపడి ఇంటి వారి కొరకే తక్కువగా శ్రమ పడితే ఈ భూలోకంలో ఉన్న వారందరి ఎదుట పరలోకంలో ప్రశంసింపబడతాం. అలాగున మన ప్రియ సహోదరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఇదిగో అందరికి వాక్యమును చెప్పి వారిని నడిపించిన తల్లి మన ప్రియ సహోదరి మరి వెంకట సుబ్బారావు. ఎప్పుడు వచ్చిన అయ్యా అని చెప్పని మరి ఆకలి తీర్చి, అట్లా చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, ఇప్పుడు కుదరదు, ఇంకొకసారి చెప్తాను. మరి ఈ మాటలు మనం కూడా ఏం చేయాలంటే, ఇదిగో మన వెంకట సుబ్బమ్మ గారి లాగా దేవుని పని కొరకై నీవెంత శ్రమ పడుతున్నావు, దేవుడు మనకు అప్పగించిన పని మనం ఎంత శ్రమ పడుతున్నాం, రెండు విధాలుగా ఎలా శ్రమ పడుతున్నాం. దేవుని కొరకు శ్రమ పడుతున్నావా, ఇంటి వారి కొరకై శ్రమ పడుతున్నావా? ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని ప్రభు కొరకైనటువంటి జీవితము జీవించటానికి దేవుడు మనకు సహాయం చేయను. దేవుడు ఆ రీతిగా మనలను నడిపించును. ఆ ప్రియ ప్రభువు ఇదిగో లేఖనములలో రాయబడినటువంటి ఇందాక మన ప్రియ సహోదరుడు దేవదానం గారు
ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆలోచన చే. ఈరోజు యేసు ప్రభు వస్తే నీవెక్కడుంటావు? లేదా ఈరోజు నీ ఆఖరి దినమైతే నీవెక్కడుంటావు? పరలోకమా నిత్య నరకమా? ఆలోచన చేయండి. మన ప్రియ సహోదరి ఎక్కడ కన్ను మూసింది? ఇదిగో తాను సేవించిన దేవుని ఎదుట అట్లా కన్ను తెచ్చింది. సంవత్సరం నుండి దేవునిని సేవించుతాము. ప్రకటన గ్రంథము 22:4 ప్రకారముగా ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయనను సన్నుతించు ఆ బృందంలో ఉన్నది. అదే బృందం అంటే పరిశుద్ధుల బృందం. పరిశుద్ధుల బృందము, పరిశుద్ధులుగా తీర్చబడిన మాత్రమే ఆ బృందగానం అక్కడ ఇంకా ఎవరు ఉండరు. ఆ రీతిగా పిల్లల మనము కూడా సిద్ధపడి మనము కూడా వెళ్ళవలేదని మనకు ఆ తల్లిగారి మార్గము, ఆ మాటలు మనకు చూపిస్తూ ఉన్నాయి. కనుక ఇప్పుడు మన ప్రియులు అమ్మాయి మన పాప వచ్చి కొన్ని మాటలు వారి తల్లిగారి గురించి చెప్పారు. అమ్మాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ ఆకాశం భూమిని అందులో ఉన్న సమస్యలు మీరే సృష్టించినట్టుగా చేస్తున్నాం ప్రభు. మీ యొక్క దయవల్ల మా యొక్క ఆధిపత్యాలను మీ యొక్క స్వరూపం చేసి మీ యొక్క ఆత్మల గురించి జీవించే బిడ్డగా చేసిన భాగ్యం బట్టి ఇస్తున్నాం. మా యొక్క ఆధిపత్యాలు ఆదాములు ఆగ్రమైనప్పుడే మీరు వాగ్దానం చేసిన దేవుడు అని ఇంకా ఇస్తున్నాను. ఆయా సమయాల్లో యెహోవా ప్రత్యేక దూతగాను యెహోవా వాక్యంగా ప్రత్యక్షంగా అభిమించి కాపాడిన దేవుడు అని ఇస్తున్నాను. మీరు ఏర్పరుస్తున్న బిడ్డల ద్వారా రాజుల ద్వారా వెంకటేశ్వరమ్మ గారు కూడా 40 సంవత్సరాల క్రితమే నేను నమ్ముకొని మీ యొక్క మార్గంలో సత్యంలో జీవింపజేసిన అనుగ్రహిస్తున్నాను. ప్రస్తుతము మీ యొక్క రాజ్యంలో వారిని ఆనందింపజేసిన అనుగ్రహిస్తున్నాను. వారి యొక్క బిడ్డలు మరి మనవాళ్ళు మనవరాళ్ళు అమ్మవాళ్ళు మనవాళ్ళను దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న దుఃఖం తీసివేసి ఆదరించవచ్చుగా కోరుతున్నాను. ఈ యొక్క మార్గంలో సత్యంలో జీవించవచ్చుగా కోరుతున్నాను. తండ్రి నమ్మినటువంటి బంధువులను రక్త సంబంధులు కూడా నీవే సృష్టికర్త రక్షక దేవుడని తెలుసుకొని నిన్ను నమ్మకంగా సేవించటప్పుడు పరలోక రాజ్య వాసులవటప్పుడు వారి విలువించో మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క దోషులు ముగ్గురు నిలబెట్టుకొని మీ యొక్క వాటి ద్వారా మాట్లాడినందుకు అంటున్నాను. అనేకులు ఫలించటకు సహాయం చేస్తుగా కోరుతున్నాను. వెంకటేశ్వరమ్మ గారిని సంవత్సర క్రితమే మీ యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళినందుకే మీరు తెలుసుకుంటూ బాధలో దుఃఖమైన పిల్లలు మీరే ఆదరించి కాపాడుతున్నా కోరుతూ ఈ వినపములు త్వరగా రానున్న ఏసుక్రీస్తు నామలకే స్థితులు పెంచుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లిని మాకు ఇచ్చారు, అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయన. తల్లి తన పిల్లలను ఏ విధముగా కాపాడుకుంటూ ఏ విధముగా పెంచి పెద్ద చేస్తూ ఉంటుందో మా అందరికీ తెలుసు నాయన. మా జీవితంలో నుంచి ఆ తల్లి వెళ్ళిపోయినప్పుడు నామకార్థానికి మేము జ్ఞాపకం చేసుకోకుండా తల్లి మా నిమిత్తము ప్రభువులో నడపడానికి బస్సు ప్రయాణం లేకపోయినా మరి అక్కడి నుంచి తెనాలి పట్టణమునకు ప్రతి వారము తీసుకుని వెళ్ళి ఉన్నది. మేము కూడా అదే విధముగా మా బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి అన్న ఆశ కలిగి జ్ఞాపకము చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే మా బిడ్డలను పెంచడములో పెద్దల యందు గౌరవ మర్యాదలతోనూ విద్య యందు జ్ఞానముతోనూ పెంచే విధముగా బిడ్డలమైన మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాం. కేవలము మా తల్లి చనిపోయినదని జ్ఞాపకం చేసుకోవడమే కాదని వాళ్ళు నడిచిన మార్గములో మేము నడిచి దేవునికి ఇష్టలాగా ఉండటానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాం.
దేవా మీ దయ వలన బిడ్డలందరినీ రక్షణ మార్గములో నడిపినది. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. బిడ్డలందరినీ ప్రయోజకులు చేసినది, నిన్ను గణపరిచే వారిగా చేసి ఉన్నది. దేవా అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు ఆమె పరిచయం నిమిత్తం ఆయన బేబీ హోమ్ ఎంతో మంది బిడ్డలు ఆమెకి ఇచ్చారు. ఆమె ప్రేమలో పెంచి పెద్ద చేశారు. ఎంతో మంది చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు. ఆ తల్లి పాటలోనే శ్రీరామూర్తి గారు బిడ్డలు అలాగే నాయన ఆడబిడ్డలు కూడా అదే విధముగా నాయన పరులకు ఉపయోగపడే విధముగా మరి నాయన సహోదరులని పక్క వారిని దేవుని వైపు నడిపేవారిగా తల్లి మార్గంలో నడుచుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేము విన్న వాక్యము మా వెనుకల్లోకి మీరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి నాయన. మీ ప్రేమ కలిగి మేము జీవించుకోవడానికి సహాయం చేయండి. ఒకరి ఏళ్ళ ఒకరి క్షమార్పణ కలిగి మేము జీవించి మీలో సాగిపోవడానికి సహాయం చేయమని మరి శ్రీరామూర్తి గారి కుటుంబాన్ని మరి సహోదరుల కుటుంబాన్ని మీరు దీవించి ఆయన నూరంతులుగా మీ స్థానం మీ పరిచయలో వాడబడే విధముగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ దినం ప్రభు దినము. ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుని స్తుతించడానికి సహాయం చేశారు. అలాగే శ్రీరామూర్తి గారి యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకుని ఆమె చేతి పనులు ఆమెను పొగుడును అనే మాటను బట్టి ముగిస్తారు. ఇదిగో సంతానము అలాగే మనవరాలు మరి అమ్మను గురించి చక్కని సాక్ష్యం ఇచ్చారు. అలాగే కుమారుడు ఇచ్చారు. మీకు స్తోత్రములు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నట్టుగా మరి తల్లిదండ్రులు పిల్లలందరినీ దైవ మార్గంలో నడిపించుకున్న విధానాన్ని బట్టి కూడా ముగిస్తారు. దీవించండి. కుమార్తెలు వారి భర్తలు వారి సంతానాన్ని అలాగే శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని నడిపించండి. వారి భవిష్యత్తులో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. బెతెస్దా బేబీ హోమ్ దీవించండి. ముఖ్యంగా కట్టుపల్లి యోహాన్ అంకులు రాజాబాయి అర్జును పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించండి. మరి గుంటూరు నంద్యాల కర్నూలు యాడికి కొండూరు కోనసీమ సంఘాలను కూడా బలపరచండి. ఈ ప్రాంతంలో మరి ప్రభు పరిచర్య చేస్తున్న సంఘాలను కూడా మీరు బలపరచండి. ఈ కార్యక్రమం కొరకు అనేక దినాల నుండి ప్రార్థించాము. చక్కటి వాతావరణములో ఆశ్చర్యకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. వందనాలు. భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఖాళీ కడుపును ఎవరు వెళ్ళబాకండి. హాయ్, బాగున్నావా? ఏమన్నాండి?